నమస్తే, వెల్కమ్ టు తేజస్వి న్యూస్. నేను దేవ. భారత సరిహద్దు అది కేవలం నైసర్గిక స్వరూపాలను విడదీసే ఒక భౌగోళిక గీత కాదు. అది 140 కోట్ల భారతీయుల ఆత్మగౌరవం, దేశ సార్వభౌమాధికారానికి ఒక ప్రతీక. మన సరిహద్దు గ్రామాల ప్రశాంత నిద్రకు కాపలా కాసే అభేద్యమైన రక్షణ వలయం. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాలు సాధారణ కంచె నిర్మాణ పనులు కావు. దశాబ్దాలుగా నలుగుతున్న ఒక దేశ భద్రతా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే భగీరథ ప్రయత్నం. గత 15 సంవత్సరాలుగా మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయ ఉదాసీనత వల్ల, భూసేకరణ లోపాల వల్ల నలిగిపోయిన ఈ ప్రాజెక్టుకు ప్రస్తుత బీజేపీ ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం జీవం పోసింది. చొరబాట్లు, పశువుల అక్రమ రవాణా, నకిలీ కరెన్సీ స్మగ్లింగ్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన 600 కిలోమీటర్ల సున్నితమైన సరిహద్దును క్లోజ్ చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన అడుగులు పడుతున్నాయి. ఇక అందులో భాగంగానే తొలి విడతగా 27 కిలోమీటర్ల భూమిని పశ్చిమ బెంగాల్ సర్కార్ బీఎస్ఎఫ్కు అధికారికంగా అప్పగించింది. భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న సుమారు 4097 కిలోమీటర్ల సుదీర్ఘ సరిహద్దులో ఇప్పటికే 3240 కిలోమీటర్ల మేర కంచె నిర్మాణం పూర్తయింది. కానీ మిగిలిన ప్రాంతమే ఇప్పుడు దేశ భద్రతకు ఒక పెద్ద సవాలుగా మారింది. ఎక్కడైతే కంచె లేదో అక్కడ చొరబాటుదారులకు రెడ్ కార్పెట్ పరిచినట్లయింది. ముఖ్యంగా సిలిగురి, కుచ్ బెహార్, మాల్దా, జల్పైగురి లాంటి వ్యూహాత్మక ప్రాంతాల్లో ఉన్న నదులు, చిత్తడి నేలలే స్మగ్లర్లకు స్వర్గధామాలుగా మారాయి. ఇక ఈ గ్యాప్ల గుండానే గత 15 ఏళ్లుగా అక్రమ వలసదారులు, దేశద్రోహ శక్తులు భారత భూభాగంలోకి చొచ్చుకొస్తున్నాయి. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ ముఖ్యమంత్రి సువేందు అధికారి రంగంలోకి దిగారు. ఇక బీఎస్ఎఫ్ అధికారులతో స్వయంగా సమీక్షా సమావేశాలు నిర్వహించి రాష్ట్ర సచివాలయం నబన్నా కేంద్రంగా ల్యాండ్ ట్రాన్స్ఫర్ ప్రక్రియను గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక కేవలం 45 రోజుల్లోగా రెవెన్యూ, ల్యాండ్ రిఫార్మ్స్ శాఖలు సర్వే పూర్తి చేసి బీఎస్ఎఫ్కు భూమిని అప్పగించాలంటూ ముఖ్యమంత్రి సువేందు అధికారి జారీ చేసిన ఆదేశాలు ఇప్పుడు సరిహద్దు రక్షణలో సరికొత్త అధ్యాయానికి తెరలేపాయి. కానీ మన భారత భూభాగంలో మన దేశ భద్రత కోసం మన కంచె వేసుకుంటుంటే పొరుగు దేశానికి ఎందుకు అంత కడుపుమంట? సరిహద్దుల్లో పనులు సాగుతుంటే అవతలి వైపు నుంచి రాళ్ల దాడులు ఎందుకు జరుగుతున్నాయి? దక్షిణ దీనాజ్పూర్ జిల్లాలోని బలూర్ఘాట్ సాక్షిగా ఇప్పుడు ఒక సరిహద్దు సమరం నడుస్తోంది. భారత భూభాగంలో బీఎస్ఎఫ్ రోడ్డు మరియు కంచె పనులు చేపడితే బంగ్లాదేశ్ సరిహద్దు రక్షణ దళం బీజీబీ అంతర్జాతీయ నిబంధనలు తుంగలో తొక్కి అడ్డుకోవడానికి ప్రయత్నించింది. ఇక ఈ వివాదాన్ని ఆసరగా చేసుకొని బంగ్లాదేశ్ వైపు నుంచి గ్రామస్తుల ముసుగులో వచ్చిన ఉన్మాద మూకలు మన కాపలాదారులైన బీఎస్ఎఫ్ జవాన్లపై రాళ్ల వర్షం కురిపించారు. అక్కడ బంగ్లాదేశ్ సైన్యం మూగ ప్రేక్షకుడిలా నిలబడినప్పటికీ మన భారత జవాన్లు అపరిమితమైన సంయమనాన్ని పాటించారు. ఏ చిన్న పొరపాటు జరిగినా 2 దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటుందని తెలిసినా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూనే అదనపు బలగాలను మోహరించి సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు. తుపాకీ గుల్లకే భయపడిన భారత సైన్యం రాళ్ల దాడులకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని నిరూపిస్తూ ఉద్రిక్తతల మధ్యనే కంచె పనులను నిరంతరాయంగా ముందుకు సాగిస్తోంది. నిజానికి కంచె నిర్మాణం కేవలం ఒక ప్రభుత్వ ఫైల్ కాదు, ఇది సరిహద్దు గ్రామాల ప్రజల జీవన మనుగడ ప్రశ్న. జల్పైగురిలోని మణికంజ్, సాత్కురా ప్రాంతాలు, మాల్దాలోని హబీర్పూర్ గ్రామాలు కంచె లేని కారణంగా ఇన్నాళ్ళు నరకాన్ని చూశాయి. రాత్రిపూట పొలాల్లోకి ఎవరు వస్తారో తెలియని భయం,
తమ కళ్ళ ముందే పశువులను పంటలను స్మగ్లర్లు ఎత్తుకెళ్తుంటే ఆపలేని నిస్సహాయత. ఇటీవలే మాల్దా సరిహద్దు వద్ద ఆవుల స్మగ్లింగ్లు అడ్డుకునే క్రమంలో చొరబాటుదారులు ఏకంగా బీఎస్ఎఫ్ జవాన్లపైనే దాడికి తెగబడ్డారు. ఇక దీంతో మన సైన్యం గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. కుచ్ బెహార్లో అయితే తమ పంటలను కాపాడుకోవడానికి గ్రామస్తులే స్వయంగా తాత్కాలిక కర్రల నుంచి కంచెలు వేసుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మాకు రాజకీయాలు వద్దు, మా ప్రాణాలకు మా పశువులకు రక్షణ కావాలి, కంచె త్వరగా పూర్తి చేయండి అంటూ సరిహద్దు గ్రామాల ప్రజలు గుండె విప్పి అడుగుతున్నారు. అందుకే ఇప్పుడు జరుగుతున్న ల్యాండ్ సర్వే పనులను చూసి ఆ గ్రామాల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ రక్షణ వలయంలో కేవలం ఇనుప తీగలు మాత్రమే లేవు, శత్రువు గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఆధునిక సాంకేతికత తోడైంది. పశ్చిమ బెంగాల్లోని 9 జిల్లాల సరిహద్దుల్లో ఉన్న 569 కిలోమీటర్ల మేర నదీ పరివాహక ప్రాంతాల్లో కంచె వేయడం అసాధ్యం అనుకున్న చోట బీఎస్ఎఫ్ ఇప్పుడు ట్రిప్ లేయర్ టెక్నాలజీని రంగంలోకి దించింది. పెట్రాపోల్ లాంటి సున్నితమైన సరిహద్దుల్లో ఈ పరికరాలను అమర్చారు. చీకటిని ఆసరుగా చేసుకుని ఏ చొరబాటుదారుడైనా కంచెను తాకినా లేదా కట్ చేయడానికి ప్రయత్నించినా ఈ పరికరం నుండి ఒక్కసారిగా మంటలు, పొగ ఉవ్వెత్తున లేస్తాయి. ఇక ఆ సిగ్నల్తో సెకండ్ల వ్యవధిలోనే బీఎస్ఎఫ్ జవాన్లు అలర్ట్ అవుతారు. అంటే ఇకపై చీకటి ముసుగులో దేశంలోకి అడుగు పెట్టాలని చూసే దొంగదారులన్నింటినీ శాశ్వతంగా సమాధి కట్టినట్టే. రాజకీయ విమర్శలు, ఆరోపణలు ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో ఉన్న సత్యం ఒకటే. కంచెలేని సరిహద్దు దేశ భద్రతకు ఒక పెద్ద రంధ్రం. ఇన్నాళ్ళు భూమి బదిలీ ప్రక్రియలో మాజీ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆలస్యం ఇప్పుడు శత్రువుకు దొరికిన ఒక సువర్ణ అవకాశం. అందుకే ఇప్పుడు మొదలైన ఈ 27 కిలోమీటర్ల భూమి బదిలీ, 600 కిలోమీటర్ల మేర సాగుతున్న కంచె పనులు రేపటి ప్రశాంత భారతానికి గట్టి పునాది. ఈ కంచె కేవలం ఇనుప తీగల అల్లిక కాదు, ఇది సరిహద్దు గ్రామాల నమ్మకం. ఇది దేశ రక్షణ వ్యవస్థకు ఒక అమోఘమైన ఆయుధం. అక్రమంగా అడుగుపెట్టే చొరబాటుదారులకు, సరిహద్దులు దాటే స్మగ్లర్లకు ఇది భారతదేశం ఇస్తున్న ఒకే ఒక్క స్పష్టమైన సందేశం. సరిహద్దు కాపాడితేనే దేశం సురక్షితం, గ్రామం సురక్షితమైతేనే దేశం బలంగా నిలుస్తోంది. పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో నిర్మితమవుతున్న ఈ కంచె కేవలం భూమిని వేరు చేసేది కాదు, ఈ దేశాన్ని, ఈ దేశ ప్రజలను కాపాడే ఒక అభేద్యమైన రక్షణ కవచం. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పర్యవేక్షణలో నిరంతరాయంగా సరిహద్దు పనులు జరిగి త్వరగా పూర్తి కావాలని మనమందరం కోరుకుందాం. జై హింద్, జై భారత్.